పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పుపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ స్పందించారు. పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ తీర్పు ముందు నుంచే ఊహించిందని, అలాంటి తీర్పుతో స్పీకర్ పదవికే కలంకం తెచ్చేలా ఉందన్నారు. పార్టీ ఫిరాయింపులపై కోర్టును ఆశ్రయించాం కాబట్టే కోర్టు డైరెక్షన్ ఆధారంగా స్పీకర్ విచారణ చేశారని, ఇది తమ మొదటి విజయంగా భావిస్తున్నామన్నారు. స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్తామంటున్న వివేకానంద గౌడ్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం సార్. సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేశారు. 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారని చెప్పేసి ఆధారాలతో సహా స్పీకర్కి కంప్లైంట్ చేశారు. సో ఇన్ని దఫాలుగా విచారణ చేసిన తర్వాత ఫైనల్గా ఏ పార్టీ అంటే 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారలేదని చెప్పేసి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. ఎలా చూస్తారు? మరి ఇది పూర్తిగా ముందు నుంచి ఊహించిందే. కాకపోతే దానం నాగేంద్ర గారి విషయంలో స్పీకర్ గారు ఇంత గుడ్డి నిర్ణయం ప్రకటిస్తారని ఎవరు ఊహించలేదు. కాబట్టి స్పీకర్ యొక్క పదవికే అంటే ఒక కలంకితం తెచ్చే విధంగా ఒక నిర్ణయం ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. విషయం ఏంటంటే మీ ముందు నుంచి కూడా కోర్టును ఆశ్రయించింది దేని గురించి అంటే స్పీకర్ నిర్ణయించకుండా దీన్ని కాలయాపన చేస్తూ ఉన్నాడు. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మరి మేము కోర్టులను ఆశ్రయించడం జరిగింది. కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది, మీరు ఏ నిర్ణయం తీసుకోండి, ఆ నిర్ణయం తర్వాత సమీక్షించుకోవచ్చు కోర్టులు అని చెప్పేసి మేము పట్టుబడి కోర్టుల నుంచి మేము తెచ్చినటువంటి ఒక తీర్పు ద్వారా కోర్టు ఉత్తర్వుల ద్వారా ఈరోజు ఈ యొక్క ఫలితం సాధించామంటే మొదటి విజయం సాధించగలిగినాం. ఈరోజు 10 మంది శాసనసభ్యుల యొక్క అనర్హత పిటిషన్లు డిస్పోజ్ అయిపోయింది. ఇది సరైనదా కాదా అనేది ఖచ్చితంగా మేము కోర్టులకు వెళ్ళి కోర్టులను ఆశ్రయిస్తాం. ఇది తీసుకుంటే తప్పు అని ఖచ్చితంగా ఆధారాల పట్టు చూపెడతాం. డెఫినెట్గా వాళ్ళందరూ అనర్హులు ప్రకటించబడతారు. కాబట్టి మొదటి విజయం సాధించాం మేము. కానీ దానం నాగేంద్ర గారి విషయంలో కడియం శ్రీహరి గారి విషయంలో ఇంత గుడ్డి నిర్ణయం తీసుకోవడం అనేది మాత్రం మరి అందరూ కూడా ప్రజలు ఆలోచింపజేసే విధంగా ఉన్నది. వ్యవస్థలపైన నమ్మకం సన్నగిల్లే విధంగా నిర్ణయం ఉంది. ఖచ్చితంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఆనాడు 2023 శాసనసభ ఎన్నికల్లో మీ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తుపైన గెలిచాడు. తర్వాత ఆయన ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన గెలివాడు. టెక్నికల్ ఎవిడెన్స్ మీరు చూపిస్తామన్నారు, కోర్టుకి వెళ్తామన్నారు. సో స్పీకర్ గారు అంటే ఇంత టెక్నికల్ ఎవిడెన్స్ మరి మీరు చూపించలేకపోయారా? అసలు ఏంటి, ఎందుకు ఆ నిర్ణయం? అన్నీ చూపెట్టాం కదా, అన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి. స్పీకర్ గారు కూడా ఉన్నాయి. ఏదో సాంకేతిక లోపాలు చూసి మేము కేసు కొట్టేస్తామంటే కరెక్ట్ కాదు కదా. అది ఇప్పుడు ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మనని ఇక్కడ అసెంబ్లీ పంపిస్తారు. స్పీకర్ గారు ఉంటారు. మీరు కాంగ్రెస్ పార్టీలో తిరుగుకుంటా కాంగ్రెస్ చేసుకుంటా నేను లేదు కాంగ్రెస్ పార్టీ పోలింగ్ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను చెప్పడం కూడా వారికి స్థాయి కూడా తగ్గదు కాదు కదా. ప్రజాక్షేత్రంలో మనం అందరినీ మోసం చేయలేం కదా, అందరినీ ఎన్నిసార్లు మోసం చేయలేం కదా. అందరినీ కొన్నిసార్లు మోసం చేయొచ్చు, కొందరిని అన్నిసార్లు మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్నిసార్లు మోసం చేయలేం కదా. అందరు వ్యవస్థలని ప్రజలని ఈరోజు కోర్టులని అందరూ కూడా తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదు. కాకపోతే డెఫినెట్గా కోర్టులలో ఇది నిలబడేటువంటి అంటే సరైన నిర్ణయం అని కాదని ఖచ్చితంగా తేల్చడం ఖాయం. దానం నాగేంద్ర గారి విషయంలో కూడా వారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన చేతి గుర్తు పైన పోటీ చేసినారు. అది రికార్డులలో ఉన్నది అని సమర్పించడం చేసిన తర్వాత కూడా మేము చూడలేదని చెప్పేసి మరి స్పీకర్ గారు చెప్పడం అనేది అది బాధాకరమైన విషయం. సార్, ఈ నెల 16 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. నిన్న మీరు ఒక ఓరియంటేషన్ కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా ఏ అంశాలపైన చర్చించారు? ఈ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? ఒక ప్రైవేట్ బిల్లు కూడా పెడతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఎలా ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు ఏంటి సార్? ఇదొకటి ఇంటరాక్టివ్ సెషన్. ఎందుకంటే సీనియర్ శాసనసభ్యులు కూడా మంత్రులు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మాకు నిపుణులు కూడా పిలిపించుకొని మేము చర్చించడం జరిగింది. సరే జరుగుతున్న అసెంబ్లీ ప్రొసీజర్స్ గురించి కూడా శాసన మండలి సభ్యుల యొక్క పాత్ర గురించి కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా మరి ఈ సమావేశాల్లో ఎందుకంటే ఇది 3వ బడ్జెట్, ఇది ప్రాధాన్యత సంచరించుకుంది. ఎందుకంటే వారు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు, దేనిపైన డబ్బులు ఖర్చు చేశారని స్పష్టత వస్తుంది మనకి. మొదటి 2 బడ్జెట్లు అంటే క్లారిటీ, థర్డ్ బడ్జెట్ మొత్తం క్లారిటీ వస్తుంది. కాబట్టి మరి దాంతోపాటు 100 రోజుల్లో 6 గ్యారంటీలలో చట్టబద్ధత తెస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. ఎస్ సార్, చూస్తున్నాము కదా స్పీకర్ ఈరోజు తీసుకున్నటువంటి పార్టీ ఫిరాయింపుల కేసు విషయంలో స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గుట్టికెళ్లారని చెప్పేసి మేము ఆధారాలతో సహా చెప్పినప్పటికీ కూడా వారందరికీ కూడా క్లీన్ చీట్ ఇచ్చారు. సో దీనిపైన న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి అంటున్నారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. వీటితో పాటుగా రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా ఇటు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల గొంతుకై ప్రతి అంశం పైన కూడా ఈసారి బడ్జెట్ సమావేశాల్లో
లేవనెత్తుతామని చెప్పేసి కూడా అంటున్నారు. హైదరాబాద్, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయి ఏంటనే దానిపైన కూడా ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తామని అంటున్నారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. వీడియో జర్నలిస్ట్ శ్రవంతో సైదులు రాజు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.